ఏం జరిగిందంటే వాషింగ్టన్ పోస్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ వచ్చింది. నేను రాత్రి వాళ్ళ పొద్దున ఎర్లీ మార్నింగ్ చదివాను అది. వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్లో ఏమన్నారంటే ప్రెసిడెంట్ ట్రంప్ క్యాంప్ డేవిడ్లో వాళ్ళ రిసార్ట్ అది యాక్చువల్లీ క్యాంప్ డేవిడ్లో అక్కడ మన ఒరిజినల్ ఒప్పందం అక్కడే జరిగింది. ప్యాలెస్టైన్ అండ్ ఇజ్రాయెల్ నడిమిట్లో జిమ్మీ కార్టర్ టైంలో క్యాంప్ డేవిడ్ అకార్డ్ అంటారు దాన్ని. ఓకే, సో అక్కడ ఒక మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు పీట్ హెస్గెత్ వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ, బట్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ వార్ సెక్రటరీ, ఆయన ఏం చేశారంటే మా దగ్గర ఆయుధాలు లేవు, ఆయుధాలు తగ్గిపోయినాయి, మనం కొత్త ఆయుధాలు కావాలంటే డబ్బులు కావాలి, కాంగ్రెస్ ఏమో డబ్బులు ఇవ్వట్లేదు అంటే వాళ్ళ పార్లమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, శాంక్షన్ చేయట్లేదు, నేను వెళ్ళి అడిగిన అమౌంట్కి వాళ్ళు ఇవ్వట్లేదు, ఏం చేయాలి ఇప్పుడు అని అడిగారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటారు, ఆయనకు కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఇదేంటి ముందే నాకు ఎందుకు చెప్పలేదు, ముందే చెప్పాలి ఉండే కదా ఆయుధాలు లేవని, ఇప్పుడు సడన్గా ఏం చెప్తున్నా నాకని చెప్పారు. ప్రెసిడెంట్ ట్రంప్కి తెలియకుండా ఏముంటుంది, ఆయన కూడా తెలుసు, కానీ ఎవడో ఒకటి దొరకాలి కదా బక్రా. ఎందుకంటే ఈ యుద్ధాన్ని నుంచి బయటికి పడడానికి ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు స్కేప్ గోట్స్ కావాలి. ముందు ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ని తీసేశారు, దాని తర్వాత అటార్నీ జనరల్ తీసేశారు, ఇప్పుడు పీట్ హెస్గెత్ ఉద్యోగం కూడా పోతుంది. ఈ పీట్ హెస్గెత్ అనే క్యారెక్టర్ ఆయనకి డిఫెన్స్తో ఏ సంబంధం లేదు. ఈజ్ అ బిజినెస్ నో, యూజ్ అన్ యాంకర్, ఫాక్స్ న్యూస్ యాంకర్ ఉండే, అక్కడి నుంచి దీనికి వచ్చింది. అండ్ ఫాక్స్ న్యూస్ అంటే అందరు తెలుసు, మన పాత ఇందిరాగాంధీ టైంలో లేకుంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ టైంలో ఎన్డీటీవీ ఎట్లా ఉండే, ముందు దూరదర్శన్ ఎట్లా ఉండే అట్లా అనమాట, వాళ్ళ మౌత్ పీస్ లాగా ఉండే. ఇప్పుడు ఎన్డీటీవీ ఓనర్షిప్ మారిపోయింది అనుకోండి, కానీ ప్రణారే ఉన్నప్పుడు కాంగ్రెస్ పాట పాడతారు వాళ్ళు డైలీ. అది కూడా ఫాక్స్ న్యూస్ కూడా అంతే. సో ఫాక్స్ న్యూస్లో ఈ ఉన్న హెస్గెత్ ఇప్పుడు పీట్ హెస్గెత్ సెక్రటరీ అయిపోయాడు, డిఫెన్స్ సెక్రటరీ అని అంటాడు. నేను డిఫెన్స్ కాదు వార్ సెక్రటరీ అని మార్చుకున్నాడు పేరు. ఆయన రాగానే ఏం చేశారంటే చాలామంది సీనియర్ జనరల్స్ని సాక్ చేశారు. ఇది మనం ఎప్పుడు చేయకూడదు, మీకు పొలిటికల్ డిఫరెన్స్ ఒపీనియన్ ఉండకూడదు, కానీ 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో పనిచేసిన వాళ్ళని ఫైర్ చేయడం, వాళ్ళ ఉద్యోగాన్ని తీసేయడం అనేది ఇట్స్ అన్పార్డనబుల్. దాన్ని ఆయన కాంగ్రెస్లో అంటే వాళ్ళ దగ్గర రెగ్యులర్గా హియరింగ్స్ ఉంటుంది. ఓకే, ఈ సోకాల్డ్ క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరుగా పిలిచి క్వశ్చన్స్ అడుగుతారు, 10-15 మంది కాంగ్రెస్ మెన్, సెనేటర్స్. దాంట్లో ఈయన్ని మొత్తం రోస్ట్ చేశారు కంప్లీట్గా. ఎందుకు సాక్ చేసావు అది ఇది అని చెప్పేసి ఆయనకి ఏ రిప్లై లేకుండే. బేసిక్లీ ఏంటంటే ఆయనకి ప్రెసిడెంట్ ట్రంప్ పాలసీ ఎవరైనా కొంచెమైనా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు లేకుంటే ఏం చెప్తారు లిబరల్ ఉన్న వాళ్ళని తీసేయాలి ఆర్మీ నుంచి, అందరు కన్సర్వేటివ్గా ఉండాలంటే రేపు పొద్దున్న లేచి మళ్ళీ యుద్ధానికి వెళ్ళడానికి ఆ మూడ్లో ఉండాలన్నమాట. కొంతమంది అంటారు ఎందుకు యుద్ధానికి వెళ్తారు, నాట్ రిక్వైర్డ్ రియలీ అంటే, కాదు అప్పుడు నిన్ను సాక్. ఓకే, సో ఇది జరిగిందన్నమాట. చాలా మటుకు ఆయన వ్యతిరేకత ఉంది పీట్ హెస్గెత్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు, అట్లా ఏం జరగలేదు, అది ఇది వాషింగ్టన్ పోస్ట్ అబద్ధాలు రాశారు, దే ఆర్ ఫేక్ న్యూస్ పెడ్లర్స్, అది ఇది అన్నారు. ఇమ్మీడియట్గా అన్నారంటే ఎవరు లీక్ చేశాడు ఈ న్యూస్ వాడిని నేను జైలు వేసేస్తానన్నాడు. అంటే మీరు ఒక సైడ్లో అంటున్నారు ఇది అబద్ధం న్యూస్ అంతా, అట్లా ఏం జరగలేదు అంటున్నారు. మళ్ళీ మీరు అంటున్నారు ఎవరు లీక్ చేశాడు ఈ న్యూస్ అంతా వాడిని నేను జైలు వేసేస్తారంటున్నారు. ఎంత కామెడీగా ఉందంటే డైలాగ్ ఉంటుంది సార్, నాకు అసలు కోపం నాకు తెలుసా అని అరిచి చెప్తున్నట్టుంటుంది. సో ఎందుకంటే మనం చాలా రోజుల తర్వాత మన లోకల్ పాలిటిక్స్, CJP, కాక్రోచెస్, అది ఇది లోకల్ పాలిటిక్స్ మాట్లాడుకొని బంకీపూర్ ఎలక్షన్స్ అన్నీ చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఇవాళ మనం మళ్ళీ తిరిగి వచ్చాం. ఐ థింక్ ఆల్మోస్ట్ మంత్ తర్వాత. అవును సార్, ఇవాళ 160వ రోజు యుద్ధాన్ని. 160వ రోజు ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది. 160th డే. ఎవరికి అర్థం కావట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ అప్పుడు ఏం చెప్పారంటే 2-3 వారాల్లో అయిపోతుంది, చిన్న ఒక ఎక్స్కర్షన్ ఇది ఫినిష్ అయిపోతుంది అన్నాడు. ఇప్పుడు 160 రోజులు అయింది, ఆగేదాకా అసలు ఏ న్యూస్ లేదు ఎట్లా ఆపుతారు దీన్ని యుద్ధాన్ని. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే మేము ఇరాన్తో మాట్లాడుతున్నాం అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు అ డీల్ అన్నారు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆయన అన్నారు నేను బాంబ్ వేసి ఫినిష్ చేసేస్తా వీళ్ళు అన్నారు. యాజ్ యూజువల్ చెప్తూనే ఉంటారు ఆయన ఇది, కానీ నెక్స్ట్ డే మళ్ళీ మార్చేస్తారు. ఇవాళ కూడా మొన్న అదే చేశారు. 2 రోజులు అయిపోతుంది డీల్ అన్న, ఇవాళ 5వ రోజు. నిన్న రాత్రి అంటున్నాడు అయిపోయింది, నేను సాయంత్రం దాకా అయిపోతుంది అన్నాడు. ఇవ్వలేదు. ఇరాన్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆయన దగ్గర మాట్లాడటే లేదు, మేము వీఆర్ నాట్ ఈవెన్ స్పీకింగ్ టు అమెరికా, మేము మాట్లాడుతుంది ఒమాన్తో, అది కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి మాట్లాడుతున్నాం. మన అందరు తెలిసిందే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది వరల్డ్లో లోకంకి రావాల్సిన 20% క్రూడ్ ఆయిల్, ఫర్టిలైజర్, గ్యాస్ ఇదంతా ఆ రూట్ నుంచి బయటకు వస్తుంది. అంటే పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి బయటకు వచ్చి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఇండియన్ ఓషన్కి వెళ్ళిపోతుంది. సో మోస్ట్లీ సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా, చైనాకి వెళ్ళే రూట్ అది ఆయిల్.
మనకు తెలిసిందే ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ రూట్ బంద్ ఉంది. అప్పుడప్పుడు ఓపెన్ చేస్తున్నారు, మళ్ళీ ఆయిల్ రేట్ పడిపోతుంది, మళ్ళీ క్లోజ్ చేస్తారు, మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు బ్లాకేడ్ నడుస్తుంది. నిన్న క్రాస్ చేసింది ఒకటే షిప్. ఎవరిది సార్? ఏదో కంట్రీది ఒకటే షిప్ క్రాస్ చేసింది. మొన్న 2 షిప్లు. రోజుకి బిఫోర్ యుద్ధం, బిఫోర్ February 28 140 షిప్లు క్రాస్ చేస్తుండే అటు ఇటు. అండ్ కెపాసిటీ కూడా చాలా వెరీ లార్జ్ క్యారియర్స్. అలాంటిది 1 2 అరాకొర. సో మీకు అర్థం చేసుకోవచ్చు వరల్డ్లో ఉన్న ఆయిల్ ప్రైసెస్ మీద ఎంత ప్రెషర్ ఉందని. కానీ ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు మళ్ళీ 80కి వచ్చింది. అది ఎందుకు పెరగట్లేదు అంటే మిగతా దేశాలు వాళ్ళ కెపాసిటీ పెంచుకున్నారు. ఎవరెవరు వెస్ట్ ఏషియాలో లేరో, వెనజువేలా కానీ, రష్యా కానీ, అర్జెంటీనా కానీ, ఆఫ్రికన్ నేషన్స్లో ఉన్న దేశాలు కూడా వాళ్ళ కెపాసిటీ పెంచారు, ఆయిల్ పెంచారు కెపాసిటీ. దాంతో ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్ కొంచెం లెవెల్లో వచ్చి ఆగిపోయింది. లేకుంటే $100కి వెళ్ళిపోవాలి ఎప్పుడు దాకా. అంటే వీళ్ళు ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అపార్ట్ ఫ్రమ్ OPEC, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, పక్కన మిగతా వాళ్ళు సిండికేట్ వాళ్ళ కాకుండా US కూడా దే ఆర్ ప్రొడ్యూసింగ్ లైక్ హెల్. ఇప్పుడు అందరు పెంచేశారు. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ మనం చెప్పారు వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లో అరామ్కో వాళ్ళ ప్రాఫిట్స్ చాలా ఎక్కువ ఉంది, దిస్ కెనాట్ బి అలౌడ్ అన్నారు. అదంటే వాళ్ళు ప్రాఫిట్ ఎర్న్ చేసుకుంటే ప్రాబ్లం లేదు, యూఎస్లో షెవ్రాన్ కానీ, ఎక్సన్ మొబైల్ కానీ సౌదీ అరేబియాలో ఉన్న కంపెనీలు చేయకూడదు. ఇంకో దేశం బాగుపడవలసిన ఇష్టం లేదు ఆయనకి. ఫస్ట్ వల్ల నాకు అర్థం కాదు వాళ్ళు ప్రాఫిట్స్ ఎట్లా ఎర్న్ చేశారు. ఎందుకంటే లాస్ట్ 4 నెలల నుంచి ఆయిల్ అసలు ఫ్లో కావట్లేదు. ఎక్కడి నుంచి ప్రాఫిట్ ఎర్న్ చేస్తే అర్థం కావట్లేదు. సౌదీ అరేబియాకి ఒకటే ఆప్షన్ ఉంది, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ నుంచి యాన్బుక్ వెళ్ళే ఉంది. అది ఇంకో స్టోరీ. నిన్నటి నుంచి మళ్ళీ, నిన్న కాదు ఒక వారం నుంచి అక్కడ మళ్ళీ హూతీలతో ప్రాబ్లం నడుస్తుంది అక్కడ. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి దీని నుంచి బయటపడడానికి ఏ ఛాన్స్ లేదు. ఆయన చాలా మటుకు ట్రై చేస్తున్నారు. మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది నవంబర్లో, ఇంకా 2 నెలలే ఉన్నాయి. ఆ మిడ్ టర్మ్ పోల్స్ అమెరికన్స్కి ఒకటే ఆస్పెక్ట్ మైండ్లో ఉంటుంది. మేము పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు, మా గ్యాస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, మేము నింపుతున్నప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్, దాని రేట్ ఎంత. ఈయన నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ముందు $1.80 ఉండే అని. అది ఎప్పుడో యుద్ధానికన్నా ముందు. ఇప్పుడు $4 నడుస్తుంది, $4 నడుస్తుంది. దాని గురించి మాట్లాడమంటే మళ్ళీ $1.80 అంటాడు. మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ లాస్ట్లో అంటాడు అది పాత రేటు, నేను అక్కడ దాకా తీసుకొస్తాను మళ్ళీ అని. ఒక స్టేబుల్ మైండ్ లేదు. నిన్న కూడా అంటున్నాడు వి హావ్ వన్ ద వార్, అయిపోయింది, మేము గెలిచేసాం, ఇరాన్ ఇస్ ఎవ్రీథింగ్ ఫినిష్డ్. మళ్ళీ ఇరాన్ ఎక్కడి నుంచి మిసైల్ కొడుతున్నారు మీ మీద, ఇరాన్ ఎట్లా షిప్ మీద మళ్ళీ దాడి చేస్తున్నారు, అటువైపు అన్సరుల్లా హూతీస్ ఏం చేస్తున్నారు, సౌదీ అరేబియా ముందు అన్నారు సౌదీ అరేబియన్ షిప్స్ ఆపుతామన్నారు ఇక్కడ బాబల్ మందేబ్ రూట్లో, ఓకే, రెడ్ సీకి వెళ్తున్న దాంట్లో. ఇప్పుడు అది పోయి వాళ్ళు సౌదీ అరేబియా మీద దాడి చేస్తున్నారు. నిన్న దాడి చేసిన దాంట్లో 40 మంది ఇంజర్డ్ అయ్యారు. సౌదీ అరేబియాలో 7 ఇంజర్డ్ అయ్యారు. యెమెన్లో ఆల్మోస్ట్ 40 పీపుల్ వర్ ఇంజర్డ్. ఒఫిషియల్ గవర్నమెంట్ మీద దాడి చేశారు వాళ్ళు. తో హూతీలు వాళ్ళ టాక్టిక్ మార్చుకున్నారు. ముందు వాళ్ళు షిప్స్ మీద అటాక్ చేస్తుండే, ఇప్పుడు అది చేస్తున్నారు. కానీ దాంతోపాటు వాళ్ళు డైరెక్ట్లీ ఒమానీ గవర్నమెంట్ మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే ఒమానీ గవర్నమెంట్ని సపోర్ట్ చేసేది ఫైనాన్షియలీ, మిలిటరీ అంతా సౌదీ అరేబియా. మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం దాని గురించి. సో ఒమానీ గవర్నమెంట్ని ఇప్పుడు వీళ్ళు అటాక్ చేస్తున్నారు. అండ్ ఒమానీ గవర్నమెంట్ని చాలా నష్టాలు, ఇప్పుడు ఆల్మోస్ట్ 40 మంది చనిపోయారు నిన్న వాళ్ళ గవర్నమెంట్ వైపు నుంచి. అంటే మోస్ట్ మిలిటరీ ఉండొచ్చు. 3 క్యాంప్స్ మీద దాడి చేశారు హూతీలు. సో హూతీలు వాళ్ళ కెపాసిటీ పెంచుకున్నారు. ఎందుకంటే అటువైపు ఇరాన్ ఏం చేయలేకపోతున్నారు. ఇరాన్ ఏమైనా చేస్తే అప్పుడే యూఎస్తో సీజ్ ఫైర్ ఉంది కదా, ఏం చేయలేమేమని చెప్పి కూర్చున్నారు అలా. ఇక్కడ హూతీలను ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు కొట్టండి సౌదీ అరేబియాని, మీరు కొట్టండి సౌదీ అరేబియాని అని చెప్పేసి. సౌదీ అరేబియా కూడా రిటర్న్ దాడి చేస్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. బట్ ఎంత దూరం తీసుకెళ్తారో సౌదీ అరేబియా అది చూసి మనకి ఇంకొక 10 రోజుల్లో తెలిసిపోతుంది. సౌదీ అరేబియా విల్ గో ఆల్ అవుట్ అండ్ ఫినిష్ ఆఫ్ ద హూతీస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. అది చాలా పెద్ద డౌట్ ఉంది ఆ ఫ్యాక్టర్ అన్నమాట. ఇప్పుడు మహేష్ మన దగ్గర ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ప్రాబ్లం ముందు ఫస్ట్ ప్రయారిటీ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం. సో ఇప్పుడు ఇరాన్ అండ్ ఒమాన్ మాట్లాడుతున్నారు, మనం దాంతోనే కాన్వర్జేషన్ మొదలు పెట్టాం. ఇరాన్ ఏమంటున్నారంటే ఏ షిప్ పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఎంటర్ అయ్యి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ వైపు వస్తారో, ఎంటర్ చేసినప్పుడు మా వైపు నుంచి వెళ్ళాలి. ఇట్లా పీక్, మన మౌంటైన్ పీక్ లాగా ఉంటుంది. అంటే ఇటువైపు నుంచి మా వైపు నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళిపోవాలి పర్షియన్ గల్ఫ్కి. కానీ ఎగ్జిట్ అవుతున్నప్పుడు పర్షియన్ గల్ఫ్ నుంచి మళ్ళీ గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ ద సదర్న్ రూట్ విచ్ ఇస్ వయా ఒమాన్. ఆ ఒమాన్ రూట్ తీసుకొని, అంటే మీరు ఇక్కడి నుంచి వచ్చి యుఏఈ వైపు నుంచి వచ్చి ఒమాన్ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళు టోల్ గురించి మాట్లాడలేదు.
ఎన్వైరన్మెంటల్ ఫీ అంటున్నారు, ఏదేదో అంటున్నారు, పేరు మార్చారు. కానీ అది కూడా ఇప్పుడు కాదు, 3 నెలల తర్వాత చూద్దాం అంటున్నారు. కానీ యుఎస్కి చాలా ఒక క్లియర్ స్ట్రాటజీ, అంటే వీళ్ళకి ఛాన్సే ఇవ్వకూడదు. వీళ్ళకి అసలు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్ చేయడానికి అసలు ఛాన్సే ఇవ్వకూడదు. టోల్ కలెక్ట్ చేస్తారా లేదా, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ వాటర్ వే. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ప్రకారం ఇంటర్నేషనల్ వాటర్ వేస్లో ఎవరు ఏం కలెక్ట్ చేయకూడదు. అది అందరిది. రేపు మన మలక్కా స్టేట్స్ దగ్గర మన షిప్పులు పెట్టేసి మేము టోల్ కలెక్ట్ చేస్తామంటే ఎవరు అగ్రీ చేయరు. వీళ్ళు అప్డేట్ చేస్తారు కూడా, అందరు చేస్తారు. మీరు యూఫ్రిటిస్ వైపు ఒకటి ఉంది, మళ్ళీ సింగపూర్ దగ్గర ఉంది. సింగపూర్ మళ్ళీ కలెక్ట్ ఎందుకు చేస్తారంటే, సింగపూర్లో కొన్ని షిప్స్ వెళ్తూ మన పెట్రోల్ బంక్ వెళ్తున్నట్లు వాళ్ళు గుంజేసుకొని పక్కన తీసుకొని ఫిల్అప్ చేసుకొని వెళ్ళిపోతారు ఫ్యూయల్, అంటే వాళ్ళ షిప్స్కి కావాల్సిన ఫ్యూయల్. ఓకే, రన్నింగ్ ఫ్యూయల్ అది ఛార్జ్ చేయొచ్చు మీరు, ఎందుకంటే యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు సింగపూర్, అండ్ సింగపూర్ చాలా స్ట్రిక్ట్ వాళ్ళది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ వాళ్ళ కార్లు మీరు వాళ్ళ సిటీలు నడిపించాలంటే యూ హ్యావ్ టు పే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. సింగపూర్ అండి సార్, యూ కెనాట్, సింగపూర్లో మీ సింగపూర్ సిటిజన్స్ ఉంటే కూడా మీరు సింగపూర్ సిటీ ఎంటర్ కావాలంటే యూ హ్యావ్ టు, మీకు లైసెన్స్ రావాలంటేనే పెద్ద ఫీజ్. ఓకే, మళ్ళీ ఒక కార్ కొనాలంటే కార్ రేట్ పక్కన పెట్టండి, కార్ కన్నా ఎక్కువ రేటు కార్ కావాల్సిన లైసెన్స్, కార్ కూడా ఒక లైసెన్స్ ఉంటుంది మన ఆర్సీ బుక్ లాగా, దానికి కార్ కన్నా విలువ ఉంటుంది. దే ఆర్ డిస్కరేజింగ్ పీపుల్ ఫ్రమ్ హ్యావింగ్ వెహికల్స్. ఎనీవే దట్స్ అ సపరేట్ స్టోరీ. ఎందుకంటే చిన్న నేషన్, వాళ్ళకి ఎక్కువ రోడ్ విడ్త్ లేదు, సో వెహికల్స్ అలౌ చేయకూడదు. ఈవెన్ లండన్లో కూడా అంతే, టు ఎంటర్ లండన్ సిటీ ప్రాపర్ హెవీ టోల్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఎవరు తీసుకురారు లండన్ సిటీకి కార్లు, వాళ్ళు లండన్ సిటీ బయటనే పార్క్ చేసి అక్కడ నుంచి ట్యూబ్ తీసుకొని వచ్చేస్తారు, అంటే వాళ్ళ మెట్రో తీసుకొని వచ్చేస్తారు. ఓకే, సో ఇది సింగపూర్ దగ్గర చిన్న ఒక అట్లాంటిది ఉంది. మనీ దట్ ఈస్ నాట్ అ క్రైటీరియా, అది డిఫరెంట్ క్రైటీరియా. ఇరాన్ని ఇప్పుడు అమెరికా అంటున్నారు మేము అలౌ చేయం, వీ విల్ నాట్ అలౌ. ఒమాన్ ఏమో దీని గురించి మాట్లాడలేదు. వీళ్ళిద్దరు అంటున్నారు ఇరాన్ అంటున్నారు, ఒమాన్ అసలు మాట్లాడలేదు దీని గురించి. ఇరాన్ అంటున్నారు మేము ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసేసాము. ఇది ప్యూర్లీ అమెరికాని ఇరిటేట్ చేయడానికి. అంటే మీరు ఎవరు కాదు, మీరు పక్కన కూర్చోండి, మేమిద్దరు మాట్లాడుతున్నాం పెద్దోళ్ళు, నువ్వు పిల్లోడు అక్కడ పక్కన కూర్చో. సో అమెరికా ఇస్ ఫీలింగ్ దట్ హీట్ నౌ. ప్రెసిడెంట్ ట్రంప్కి ఎలక్షన్ దగ్గర వస్తున్నప్పటికీ ఇరాన్ని మీరు డీల్ చేయలేకపోతున్నారు. మీరు అన్నారు ఇరాన్ని బాంబ్ చేసేసాను, ఇరాన్ని ఫినిష్ చేసేసాను. ఇప్పుడు కూడా అంటాడు మళ్ళీ స్టేట్మెంట్ అంటే ఇరాన్ కెనాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. వాళ్ళు అసలు న్యూక్లియర్ వెపన్ గురించి మాట్లాడలేదు. అసలు మీ ఎంఓ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. ఎంఓలో ఉన్న 14 పాయింట్లలో దేని గురించి కూడా మాట్లాడలేదు ఇప్పుడు యుఎస్తోని. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ స్టేట్మెంట్, వీఆర్ ఫినిష్డ్, వీఆర్ డన్ విత్ దెమ్, మేము గెలిచేసాం యుద్ధం అంతా. వీఆర్ స్పీకింగ్ టు ఇరాన్, దే ఆర్ బెగ్గింగ్ అస్ ఫర్ అ డీల్. బెగ్గింగ్ యుఎస్ బెగ్గింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఎందుకు ఎట్లయినా మమ్మల్ని దీని నుంచి బయటకు రానియండి, వీ షుడ్ క్లెయిమ్ విక్టరీ అని బయటకు వచ్చేస్తాం, మేము గెలిచేసామని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికన్ ప్రజల దగ్గర వెళ్ళి చెప్తారు. బయటికి రానివ్వండి అని పర్మిషన్ ఇవ్వడం అది విక్టరీ ఎట్లా అవుతుంది సార్? అదే, కానీ అమెరికన్ ప్రజలకు తెలుసు ఈయన ఈజ్ అ బ్లఫ్ అండ్ బ్లస్టర్ మ్యాన్ అంటారు ఆయన్ని. ఈ వాషింగ్టన్ పోస్ట్ స్టోరీ కూడా మీరు చూడండి, స్టోరీ తప్పు ఉంటే మీరేం చెప్పాలి, స్టోరీస్ ఫేక్. కానీ అది కాకుండా మీరేం చేస్తున్నారు, నో ద స్టోరీ ఈజ్ ఫేక్ అని కాదు, ఎవడి స్టోరీ లీక్ చేసిండో వాని మీద చర్యలు తీసుకుంటానంట. దట్ మీన్స్ ద స్టోరీ ఈజ్ ట్రూ. మీ దగ్గర ఆయుధాలు లేవు, మీరు దానికోసం యుద్ధం ఆపి పెట్టారు. ఇప్పుడు ఆయుధం ప్రొడ్యూస్ చేయడానికి డబ్బులు లేవు, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్, మీకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి, మీరు ఇజ్రాయెల్కి అమెరికా ఎక్కువ మిసైల్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మొన్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక రిపోర్ట్ వచ్చింది, అది మనం పట్టించుకోములే. వాళ్ళు ఏమన్నారంటే ఇజ్రాయెల్కి ఆయుధాలు సప్లై చేస్తున్నారని చెప్పేసి. సో ఇండియా ఇస్ కల్పబుల్ ఫర్ జెనోసైడ్ అన్నారు. దట్ ఆల్ ఇస్ పక్కన పడేస్తాం మనం. వీ డోంట్ ఈవెన్ కేర్ ఫర్ ఆమ్నెస్టీ, వాళ్ళు ఎక్స్పెల్ చేసేస్తాం మనం భారతదేశం నుంచి. సో ఇజ్రాయెల్ కూడా మన దగ్గర నుంచి ఆయుధాలు కొంటున్నారు, యుఎస్ మీద డిపెండ్ కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు యుఎస్ దగ్గర నుంచి కొనే ఆయుధానికి ఆల్మోస్ట్ 1/20 ద కాస్ట్లో మనం సప్లై చేస్తాం. అంత కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. మనం చీప్ అని చెప్పకూడదు, కాస్ట్ ఎఫెక్టివ్. ఆల్సో ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా చూసుకుంటే ఒకప్పుడు ఇజ్రాయెల్ మనకి హెల్ప్ చేసింది ఇన్ హిస్టరీ అని చెప్పేసి. కార్గిల్లో ద బిగ్ టర్న్ అరౌండ్ ఫర్ అస్. కార్గిల్ గెలిచింది ఇజ్రాయెల్. కానీ ఇప్పుడు GPS ఇచ్చారు మనకి, ఆయుధాలు ఇచ్చారు మనకి, అండ్ వాళ్ళ ఆఫీసర్స్ కూడా ఉన్నారంట. చెప్పలేము, అది కన్ఫర్మేషన్ ఎప్పుడు రాలేదు ఇప్పుడు దాకా. వాళ్ళ ఆఫీసర్స్ కూడా ఉన్నారంట యుద్ధంలో. ఇప్పుడున్న దాని ప్రకారం ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ ఏమంటుంటే ట్రంప్ది థియేటర్ డిప్లొమసీ నడుస్తుంది, డ్రామా. ఓకే, థియేటర్ డిప్లొమసీ అండ్ బులింగ్, అంటే ధమ్కి ఇవ్వడము, బ్రోకన్ ప్రామిసెస్ అండ్ ఫేక్ న్యూస్. ఇదేమి నడవు. మాట్లాడంటే స్ట్రైట్గా మెచ్యూర్ వేలో మాట్లాడండి, మాట్లాడతాం. కానీ
మమ్మల్ని దమ్కి ఇచ్చి మిమ్మల్ని అది చేస్తా ఇది చేస్తా ఫినిష్ చేస్తా సివిలైజేషన్ ఫినిష్ చేసేస్తా మిమ్మల్ని స్టోనేజ్కి బాంబ్ చేసేస్తా అంటే అది నడవదు, డజంట్ వర్క్ లైక్ దట్ అని చాలా క్లియర్గా చెప్పారు. కామెడీ విలన్లా ఉంది సార్ పరిస్థితి ఉంది. అదే సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న 165 రోజుల్లో వార్లో ఇది ఇంకా ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడైనా ఆగుతుందో ఆ ప్రసక్తి లేదు. యుద్ధం మొదలైనప్పుడు 2-3 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉండే. ఒకటి రెజీమ్ చేంజ్, అక్కడున్న గవర్నమెంట్ని తీసేసి కొత్త గవర్నమెంట్ని తీసుకురావాలి, అది జరగలేదు. ఇరాన్ని అక్కడున్న గవర్నమెంట్ని ఓడించడం 1 వారం 2 వారాలు, ఇప్పుడు 160 days అయింది. 2 వారాల నుంచి 14 రోజులకి ఎక్కడ 160 రోజులు ఎక్కడ. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే గల్ఫ్ స్టేట్స్ భయపడుతున్నారు ఇరాన్ని. అట్ ద సేమ్ టైం వాళ్ళు అంటున్నారు యుఎస్ దగ్గర ఇరాన్ని మీరు ఎక్కువ ప్రామినెన్స్ ఇవ్వకండి, మీరు వాళ్ళని చాలా పెద్ద కంట్రీ లాగా చూసుకుంటున్నారు, రేపు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా మీద ధమ్కి ఇస్తారు వీళ్ళు, దే ఆర్ టాకింగ్ లైక్ దే ఆర్ అ బిగ్ నేషన్. ఇప్పుడు దాకా గల్ఫ్లో ఇరాన్ని ఎక్కువ పట్టించుకోరు ఎవరు, ఇప్పుడు ఇరాన్ని ఎందుకంటే దానికోసం న్యూక్లియర్ వెపన్ ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఒకసారి న్యూక్లియర్ వెపన్ వచ్చింది అనుకోండి ఇరాన్ చేతిలో, దెన్ వాళ్ళు డామినేట్ చేస్తారు కంప్లీట్ గల్ఫ్ ఏంటి ఆ ఏరియా మొత్తం డామినేట్ చేస్తారు వాళ్ళు. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నాడు కదా రేపు మా మీద కూడా బాంబే వచ్చి న్యూక్లియర్ బాంబ్ అని, అది కూడా చేస్తారు వాళ్ళు కాదు. ఫస్ట్ కంట్రీ ఇజ్రాయెల్ మీద వేస్తారు వాళ్ళు తీసుకెళ్ళి, దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మటుకు యుఎస్కి గల్ఫ్ స్టేట్స్కి ఉన్న రిలేషన్షిప్ చాలా మటుకు ఒక డేంజరస్ పొజిషన్లో ఉంది. సౌదీ అరేబియా యుఎస్ నమ్మట్లేదు, యుఏ ఈజ్ నాట్, ఇజ్రాయెల్ని తీసుకొచ్చారు వాళ్ళు ఐరన్ డోమ్ తెచ్చిపెట్టుకున్నారు. కువైత్ అండ్ బహ్రెయిన్ వాళ్ళు కూడా ఎడ్జ్లో ఉన్నారు ఇప్పుడు. ఇరాక్ అయితే చెప్పక్కర్లేదు, దే ఆర్ ఇన్ అ మెస్ కంప్లీట్లీ. ఇప్పుడు యుఎస్ పొజిషన్ చాలా వీక్ అయిపోయింది. వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని ఏం కాపాడేది, మేము మమ్మల్ని కాపాడలేకపోతే మీద వచ్చి ఏం మమ్మల్ని కాపాడండి అంటారు. దానికోసం యుఏ వెళ్ళి ఇజ్రాయెల్ తెచ్చుకున్నారు, అక్కడ పెట్టుకున్నారు. సౌదీ అరేబియా వచ్చి పాకిస్తాన్ పెట్టుకున్నారు. ఓకే, సో అన్ని దేశాలు తెలిసిపోయింది యుఎస్ కెనాట్ సేఫ్ గార్డ్ దమ్. మేము బేకార్గా వాళ్ళకి బేస్లు ఇచ్చినాం, ఈ బేస్లో వాళ్ళ పని చూసుకుంటున్నారు కానీ మా నడవట్లేదు. ఈవెన్ ఇరాన్ జార్డన్ మీద బాంబ్ చేస్తే కూడా అడ్డుకోలేకపోయారు, అక్కడ 3 చనిపోయారు వాళ్ళ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్. ఇరాక్లో 1 చనిపోయారు. ఇది యుఎస్ కెనాట్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్ అని తెలిసిపోయింది చాలా క్లియర్గా. ఎంత పెద్ద వీఆర్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ అంటారు ట్రంప్. చిన్న ఇరాన్ని మీరు ఓడించలేకపోతున్నారు ఇప్పుడు దాకా. వాడు ఎప్పుడు కావాలంటే ఒక షిప్ మీద దాడి చేస్తాడు, ఎప్పుడు కావాలంటే మీ బేస్ మీద దాడి చేస్తారు. ఇరాన్ అయిపోయింది, ఏం లేదు అసెట్స్, దర్ మిలిటరీ ఇస్ ఫినిష్డ్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి మిసైళ్ళు, ఎక్కడి నుంచి డ్రోన్ వస్తాయని. వాళ్ళ డ్రోన్ రష్యా వాడుతున్నారు యుక్రెయిన్తో, షహీద్ డ్రోన్స్. దాన్ని మీరు రివర్స్ ఇంజనీర్ చేసి లూకస్ అని చెప్పి ఒక డ్రోన్ తయారు చేశారు వీళ్ళు. ఒక పేట్రియట్ మిసైల్ని చెప్పండి, ఒక పేట్రియట్ మిసైల్ ఒక డ్రోన్ అడ్డుకోవాలంటే ఆ డ్రోన్ $20,000 ఉంటుంది, ఇరానియన్ డ్రోన్. అడ్డుకోవడానికి పంపించే పేట్రియట్ మిసైల్ $1 million. అదే సమయంలో ఇంకోటి ఉంది థాడ్ అని చెప్పేసి, విచ్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిసైల్ సిస్టమ్. 4-5 ఉన్నాయి లోకంలో, ద ఎంటైర్ బ్యాటరీ. ఒకటి ఇజ్రాయెల్ దగ్గర ఉంది, ఇంకోటి ఎక్కడో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది, ఒకటి యుఏఈ దగ్గర సౌదీ అరేబియా దగ్గర ఉంది అంటున్నారు, ఇంకోటి యుఎస్ ఎక్కడో ఉంచుకున్నారు యుఎస్లోనే. ఈ థర్డ్ మిసైల్ కూడా $5 million ఒకటి, అంటే ఒక్కొక్కటి మీరు బాగా కొట్టిన కూడా $5 million పోయినాయి ఒకసారి డిఫెండ్ చేయాలనుకుంటే. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్లో మీరు చూస్తుంటారు, వీ యూస్డ్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఆల్సో, విచ్ ఈస్ వెరీ చీప్, నెక్స్ట్ టు నథింగ్ అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ కూడా తెలిసిపోయింది, ఇజ్రాయెల్ వీళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ అంతా వాడుకున్న తర్వాత ఇజ్రాయెల్ తెలిసిపోయింది వీళ్ళ దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కుంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందని చెప్పి దే డెవలప్డ్ మల్టీప్రాంగ్ సిస్టమ్ అనమాట. ఇన్కమింగ్ మిసైల్స్ని అడ్డుకోవడానికి ఐరన్ డోమ్ ఒకటి, 30 నుంచి 40 కిలోమీటర్లు. దెన్ దే హ్యావ్ డేవిడ్ స్లింగ్ 160 కిలోమీటర్ దాకా. దెన్ దే హ్యావ్ పేట్రియట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యుఎస్ నుంచి కొన్నది, లెవెల్ బై లెవెల్ అనమాట. ఫస్ట్ దాంట్లో అడ్డుకుంటారు, లేకుంటే దాన్ని బోనిస్తారు, నెక్స్ట్ లెవెల్కి వచ్చి వాళ్ళు కొడతారు, లేకుంటే నెక్స్ట్ లెవెల్లో కొడతారు వాళ్ళు. ఈ మిసైల్ ట్రజెక్టరీ చూస్తారు, ఇజ్రాయెల్ వైపు వస్తుందా, లేకుంటే సీల్ వెళ్ళి పడిపోతుందా, లేకుంటే డెజర్ట్కి వెళ్తుందా అంటే వాళ్ళు ఇడిసేస్తారు దాన్ని, పోనీలే అని చెప్పి, ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వాట్ ద స్ట్రాటజీస్ అనమాట. సో ఇజ్రాయెల్ ఏం చేశారు, వాళ్ళకి తెలిసిపోయింది ఈ యుఎస్ మీద ఆయుధాల మీద డిపెండెంట్ అయితే మాకు చాలా డబ్బులు పోతాయి మా దగ్గర నుంచి. దానికోసం మొన్న 1 నెల ముందు బెంజమిన్ నెటన్యాహు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దట్ ఇజ్రాయెల్ విల్ రెడ్యూస్ ఇట్స్ డిపెండెన్స్ ఆన్ యుఎస్ ఆర్మ్స్. ఇంకొక 10 సంవత్సరాల్లో మేము యుఎస్ నుంచి ఒక ఆయుధాలు కూడా ఏం కొనాం అక్కడి నుంచి. వీ విల్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అమెరికా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.